వారి సేవకి దారివ్వవలసిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా అతిథికి దారివ్వవలసిందిగా కోరుచున్నాము. ఎవరు కూడా అక్షతలు చల్లద్దు. ఒక్కసారి నమస్కారం చేయండి అమ్మా. అందరూ నమస్కారం చేయండి. ఎవరు మాట్లాడద్దు. నేను చెప్పేది అనాలి అందరు గట్టిగా. అస్మాకం అందరు గట్టిగానండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత ఉద్దిశ్య శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం పాంచాన్నిక ధ్వజారోహణ శివ కళ్యాణ మహోత్సవ
करिष्ये पूजाख्ये कर्म कर्मिष्यमाणः वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च महाजनैः सह कर्मणः पुण्याहवाचनं करिष्ये समाप्त्यर्थं महागणापूजां करिष्ये गणनाथे अक्षतां समर्पयामि विश्वावैरानि विद्वान् पुमान् पुमागो संपरिपात विश्वतः चूर्णं समर्पयामि या गुङ्गोर्यासिनी माली या राकाया सरस्वती यानि मत्पभूतये वर्णानि मुषस्तये सुमङ्गलीनियं मधोरिमाणुं समेतपश्यता यमस्ये दत्तायाना संविपरेदना सुगन्धपरिमलमण्डला सद्द्रव्याणि समर्पयामि ॐ सुमुखाय नमः वेङ्कटाय नमः कपिलाय नमः ॐ गणगणनाय नमः दामोदराय नमः ॐ निकटाय नमः गणनायाय नमः ॐ गणाधिपाय नमः केतवे नमः ॐ गणाध्यक्षाय नमः राजचन्द्राय नमः ॐ गजाननाय नमः प्रचण्डाय नमः शूर्पकर्णाय नमः हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः महागणाधिपतये नमः नानाविधपरिमलपत्रपुष्पाणि समर्पयामि उपमायापयामि दीपं दर्शयामि नैवेद्यं प्राणापानव्यानो दानस्समानः मध्ये मध्ये उदकपानीयं समर्पयामि पूर्वापोषणं समर्पयामि पूर्वापोषणं समर्पयामि संरक्षाणं समर्पयामि रक्षाणं समर्पयामि करोत्पत्तनं समर्पयामि आचमनीयं समर्पयामि फलैः सकर्पूरैर्नागवल्लीकलेर्युतं चूर्णसमायुक्तं ताम्बूलं प्रणामागणादि षोडशोपचारपूजां कुर्यात् महाशिक्षे महामेधाये महासावित्र्ये महाविद्याये महाजनाये महादेवसेनाये स्वाहाये महामातृभ्यो लोकमातृभ्यो महाभृत्ये महापुष्टे महापुष्टे महात्मदेवताये महाग्राभ्ये महामाहेश्वरे महाइन्द्राये महाचामुण्डाये महासप्तमातृभ्यो महामहाराये महालक्ष्मी महाधनस्वरे महागौरी देवताभ्यो नमः नानाविधपरिमलपत्र समर्पयामि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् महालक्ष्मी महाधनस्वरे महागौरी देवता प्रियष्टे मुहूर्ते कल्याण महोत्सवाङ्गत्वेन सची पुरन्दर देवता पूजां करिष्ये रविन्द्रभवितारविन्द्रगो हवे हवे सुहगो शूरविन्द्रं नक्षत्रं पुरोहोरविन्द्रस्वस्ति नो मघवाधापिन्द्रः राणी मासुरादिषु सुपत्नी महमश्रमो अन्यस्यापरञ्जलजरसामरदेपतिः श्रीपुरन्दराभ्यां नमः आवाहनाद्युपचारपूजैः सम्पूज्य స్వామివారి పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ ఉత్సవంలో భాగంగా కర్మణః పుణ్యాహవాచన కార్యక్రమము గౌరీ పూజ శచీ పురందర పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. పైన దేవతలందరూ కూడా పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తున్నారు. అంతవరకు మంత్రం బాగానే సాగింది. ఒక్క దగ్గరకు వచ్చేసరికి మంత్రం ఆగిపోయిందండి. ఎక్కడ ఆగిపోయిందట అంటే అదోవిధంగా కలశ పూజ గణపతి పూజ పుణ్యాహవచనం అన్ని చేసుకుంటున్నారు. ఒక్క చోటుకు వచ్చింది, అమ్మ మాట్లాడదు, మంత్రం ఆగిపోయింది. ఆగిపోయేసరికి అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఆగిపోయిందంటే, మనం సాధారణంగా ఏ వివాహాల్లోనైనా కూడా మానవ వివాహాల్లో అమ్మవారి అంటే అక్కడ అమ్మాయి తరపు అబ్బాయి తరపు ముత్తాత పేరు, గోత్రము, తాత పేరు, తండ్రి పేరు చెప్తాం. అలాగే అబ్బాయి యొక్క ముత్తాత పేరు, తాత పేరు, తండ్రి పేరు ఇలా చెప్తాం. గోత్ర ప్రవరులు అంటారు. ఇక్కడ పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరుగుతుంది. ఆ గోత్రం వరకు వచ్చేసరికి మంత్రం ఆగిపోయింది. ఏం చేయాలో తోచలే. ఎందుకు తోచలే? మనకు ముత్తాత ఉంటే ముత్తాత పేరు చెప్తాం, తాత ఉంటే తాత పేరు చెప్తాం, తండ్రి ఉంటే తండ్రి పేరు చెప్తాం.
పరమేశ్వరునికి అజాయ నమః అనేటువంటి ఒక నామం ఉంది. అజాయ నమః అంటే అసలు జన్మనే లేనటువంటి వాడు పరమేశ్వరుడు. జన్మనే లేనటువంటి వానికి ఎవరు తండ్రి అని చెప్తాం, ఎవరు తాత అని చెప్తాం, ఎవరు ముత్తాత అని చెప్తాం, ఏ గోత్రం అని చెప్తామో ఎవరికి అర్థం కాదు. అందుకే మంత్రం ఆగిపోయింది. ఆగిపోగానే ఏం చేయాలో తోచకుంటే నారదుడు వీణను మీటుకుంటూ కూర్చున్నాడు చక్కటి ధ్యానంలో, ఓంకార ధ్యానం చేస్తూ. ఏంటయ్యా ఇక్కడ మంత్రులను బోధపడక ఇబ్బంది పడుతున్నాము, నువ్వు వీణ వాయించి కూర్చుంటున్నావు, ఎందుకంటే బ్రహ్మమానస పుత్రుడు కదా, మరి ఇటువంటి యొక్క సందేహాలను కూడా ఆన్య నివృత్తి చేయాలి అని చెప్పి ఆయనను ఒకసారి మేలుకొలుపు చేసాగానే ఏంటి అని చెప్పంటే ఇక్కడ మంత్రం ఆగిపోయింది, ఇక్కడ తాత పేరు చెప్పాలి, తండ్రి పేరు చెప్పాలి, గోత్రం చెప్పాలి, ఏం చెప్పాలి అర్థమవుతుందని చెప్పగానే అప్పుడు నారదుడు ఏం చెప్పాలంటే మనందరికీ వెర్రి కానీ స్వామివారికి ఏం గోత్రం చెప్తామయ్యా, స్వామివారి ఎవరు తాత ఎవరు తండ్రి అని చెప్తామని చెప్పి ఋషులందరూ కూడా బాగా ఆలోచించి ఒక గోత్ర ప్రవలను నిర్ణయం చేశారు. ఏమిటా గోత్రం అంటే నేను చెప్తాను. పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య అన్నారు. ఇందులో ఏమైనా కొత్త పేర్లు రాస్తున్నాయి? పరశివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ. ఇందులో ఎవరైనా తాత పేరు కానీ తండ్రి పేరు కానీ వినొస్తుందా? అసలు ఏం తోచలే. అందుకే పరశివ గోత్రము అనేటువంటిది ఒక నిర్ణయం చేశారు. అంటే ఇక ఏదైనా కూడా అంతకంటే ముందు లేకపోతుందని పరశివ అంటారు. అమ్మవారి నామాల్లో కూడా పూర్వజాయై నమః అని ఉంటుంది లలితా సహస్రనామంలో. పూర్వజ అంటే ఏమిటి? ఏది ఉందో దానికంటే ముందున్నది. ఏముంది? మన తాత అంతకుముందే ముందున్నది, రాజులు అంతకంటే ముందున్నది, దేవతలు అంతకంటే ముందున్నది, పూర్వజ అమ్మవారు. కాబట్టి అన్నిటికీ మొట్టమొదటి యొక్క ఆద్య కుటుంబీనే పార్వతీ పరమేశ్వరుడు తప్ప అంతకంటే ముందు ఎవరు లేరు. కాబట్టి అమ్మవారి యొక్క గోత్రాన్ని పరశక్తి అని నిర్ణయం చేశారు. స్వామివారిది పరశివ, అమ్మవారిది పరశక్తి గోత్రం. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, క్రియారుషేయ ప్రవరాన్విత పరశక్తి గోత్రం అని అమ్మవారికి నిర్ణయం చేశారు. చూడండి, కాబట్టి మొత్తం జగత్ కళ్యాణ కర్తలే, మొత్తం ఈ సృష్టికి మొట్టమొదటి దైవమే పార్వతీ పరమేశ్వరుడు. వారి ఇరువురు కంటే ముందు ఏమీ లేదు ఈ ప్రపంచం. కాబట్టి అవిటినే ఒక కూర్పులాగా ఆగమోక్తంగా తయారు చేసి స్వామివారి యొక్క గోత్ర ప్రవలను మనకు అందించారు. ఈ సందర్భంలో మనం ఇక్కడ ఆ గోత్ర ప్రవలను ఉచ్చారణ చేస్తున్నారు. శివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరజ్యోతిస్వరూపస్య పరశివ శర్మణోత్రే శివ శివ సదాశివ ఈశ్వర మహేశ్వర పంచారుషేయ ప్రవరాన్విత పరశివ గోత్రోద్భవస్య పరజ్యోతిస్వరూపస్య సదాశివ శర్మణ పౌత్రాయ శుభం భవతు. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి
तस्त्वं सुखी भव श्रीकृष्णामया निश्चितस्त्वं सुखी भव ब्राह्मणेभ्यस्ताम्बूलानि दत्त्वा सक्षणिवलिभिर्वरागम् अभिश्वप्रसीददा अनुक्षणार्गमः सन्तु पन्थालेभिः सखायोऽयं विरोवरेयम् समर्यमासम्भवो नो सुगममस्तु देवा मम చప్పడాపండి స్వామి అందరూ కూడా గట్టిగా అనండి నమస్కారం చేయండి మమ ఆచంద్రార్కం అనేక అనేక వైశేషిక సుఖ సౌభాగ్య శోభన పరంపర అవాప్యర్థం ఏకవింశతి సంఖ్యాక ఉభయవంశ పురుషోత్తారక మహాదాన అంతర్భూత కన్యాదాన నియమపూర్వ భావికం శ్రీ పార్వతి రాజరాజేశ్వర దేవత ప్రీత్యర్థం కన్యార్థం ఆగతం ఇమం వరం మధువర్కేణ పూజయిష్యే మహాదేవస్య ఆసనార్థముత్తరాగ్రగోర్జం రాష్ట్రభుతస్యేతి నిధాయ సంయోజాతమిది మహాదేవముపవిశ్య సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః ఉదుత్తమిత్యభోభిమంత్రియా తమం వరుణపాశమస్మదమాధమం వ్యమధ్యమగ్దుశ్రధాయ వినమాదిత్యం రజేతమానాగసో అవినయే శ్యామా श्रुतानि पवित्रेण शुद्धेन भूता आत्मानमरादिन्दमेव लोकस्य द्वारमर्चिमत्पवित्रम् ज्योतिष्पत्रायमानं महस्मते
श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमः विकरणाय नमो मलाय नमो मलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः एष ते रुद्रभागैः वस्त्राभरण निशाचूर्ण कुङ्कुम कुसुमाग्रेलङ्कृत्या रुद्रभागस्तस्वतेन वसेन परो मोजभतो देत्यवतत पिनाकहस्तकृत्तिवासाः सुवसनान्यवशाभिधेनो सुरुधा भूयमानः यजन्द्रभक्तमेनो हिरण्याभ्यश्वान्महिनो देवसोमा वस्त्राणि देवसावसाधे यवारच्छिद्राभ्यन्तरो हसर्गाः गिरधमनृगानि विश्वनुतेन मित्रा वरुणा सचेथे प्रावस्त्रावसानो कविन्निरजनानि शंसन्ते आमत्यस्वचमुनो पूयमानो विचक्षणो जागृतिर्देववेदो सदुवस्त्राण्यखमेशनानि वसानो अग्निर्नाभा पृथिव्याः पदैनाय पुरोहितो राजन् यक्षेह देवाय पर्येदिवाहन्याय हेर्परिपाधमानः स्तग्धो विश्वावयुरानि विद्वान्मुमान्मुमागो सम्परिपातु विश्वतः భక్తులకు మనవి శ్రీ స్వామివారి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ వేములవాడకు విచ్చేసినటువంటి సమస్త భక్తజనులకి పార్కింగ్ ప్లేస్ లో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది, ప్రారంభమైంది. భక్తులందరూ కూడా గమనించి స్వామివారి కళ్యాణాలను తిలకించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. యజ్ఞోపవీతబలంకృత్య దేవబలంకృత్య ఆదిత్యం దర్శయిత్వా यादवेदसन्देवं वहन्ति केतवः శ్రీ విశ్వాయ సూర్యో देवानामुदगादनेकं यक्षरमित्रस्य वरुणस्याग्नेः ప్రాజ్ఞావా పృథివీ అంతరిక్షగో సూర్యః జగతస్థస్థురశ్చ देवस्यागमनीयं दत्त्वा ఓం యజ్ఞోపవీతం परमं पवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् आदिश्यमग्निं प्रतिवर्धनप्रयज्ञोपवीतं परमस्तु वेदः హర హర మహాదేవ హర రాజరాజేశ్వర భగవానికి శోభయంతి ముఖం మమ శోభయ భూయాగో సంజభగం గురు దామపి నహ్యేహం భగేన సహ వర్చసా కాంస్య పాత్రే దధిమధుక్షీర ఆజ్య గుడంజ నిక్షిప్య మధుమాతారుతాయతే మధుక్షరంతి సింధవః ముదోషసి మధుమత్పార్థివహం రజః మధుమాగుమస్తు సూర్యః ద్రావణో అకారిషం విశ్వాస్య వాజినః యాయస్పసమేతు తే విశ్వదస్తోమవృష్టియం యస్య సంగధే శక్ర్యో
అయం మధుపర్కో మధుపర్క. మీ అందరికి సందేహం వస్తుండొచ్చు, ఏంటయ్యా అయ్యగారు ఒకటే పదాన్ని పట్టుకుని 3 సార్లు చేస్తున్నా మాకు వినస్తలేదా అని చెప్పి అంటారు. అలా కాదు, మన సనాతన ధర్మంలో ఏది చేసినా 3 మార్లు చేస్తే అది సత్యం అవుతుంది. మీరు ఆచమానం ఎన్నిసార్లు చేస్తారండి? 3 మార్లు చేస్తాం. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అది 3 సార్లు చేస్తే సత్యం అవుతుంది. అలాగే మెడలో మంగళసూత్రం కడతాం, ఎన్ని ముళ్ళు వేస్తాం? 3 ముళ్ళు వేస్తాం. అంటే ఏమిటి? అది 3 మార్లు ఆచరించాలి. ధర్మేచ, అర్థేచ, కామేచ. ఈ 3 విధానాల్లో నిన్ను విడదీసి ఉండలేను అనేటువంటి ప్రమాణం చేస్తూ చేసేటువంటి తాళిది, అది 3 మార్లు చేస్తాం. అలాగే శాంతి మంత్రం ఓం శాంతి 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 3 సార్లు అంటాం. ఇక్కడ మధుపర్కం, దధి, తర్వాత క్షీరము, తర్వాత తేనె, ఘృతము, ఇటువంటి అన్ని మిశ్రమాన్ని కలిపి ఇక్కడ చిలికి ఆ మధుపర్కాన్ని స్వామి వారికి సేవనం చేస్తున్నారు ఇక్కడ ఆచార్యుల వారు. అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క మంత్రేణ మధుపర్కం అయింది. ఇప్పుడు స్వామి వార్లకు అమ్మవారికి సుముహూర్తాన్ని చేయడం జరుగుతుంది. ఈ సుముహూర్త కాలంలో స్వామివారు ప్రత్యంగుఖంగా ఉంటాడు, అమ్మవారు ప్రాంగుఖంగా, అంటే అమ్మవారు తూర్పుకు ముఖం చేసి స్వామివారు ప్రత్యంగుఖంగా ఉంచి ఆ ఇద్దరి మధ్యన జరవస్త్రం నుంచి మనమందరం కూడా ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతోటి స్వామివారికి సుముహూర్తాన్ని గావించుకుందాం. చప్పుడు నీరాజనాంతం కృత్వా శ్రీరస్తు నిత్యమంగళాన్ని భవంతు సంతకం శ్రీరస్తు సమస్త సన్మంగళాన్ని భవంతు. శంకర భగవాని
విశ్వమిదం జగద్భువో రాజాదిశాభయం అభ్రాదుఘ్నీం వరుణాపదిఘ్నీం బృహస్పదే ఇంద్రపుత్రఘ్నే లక్ష్మీం రామస్కే సవిదస్సు క్షురపదిఘ్నే శివాపదిభ్యః సుమనా సువర్చాః రసో దేవకామాస్యో నాశిందో భవద్విభవేషం యదుష్పదే నమ పార్వతీపతరే హర హర మహాదేవ హర జగదాంబాకి. స్వామివారికి సుముహూర్తం జరిగింది. ఇప్పుడు సుముహూర్త కాలంలో ఆ సుముహూర్తం వరకు ఆ ఇరువుల మధ్యలో తెరపచ్చలు అంటారు, దాన్నే సుముహూర్తం సెల్ల అంటారు. అంతవరకు కూడా అమ్మవారుడు పరమేశ్వరుడు అమ్మవారిని చూడకపోవడం, పార్వతి అమ్మవారిని చూడకపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ తెరపచ్చలు తీస్తారో అప్పుడు ఇరువురికి కూడా మనసులో ఒక రకమైనటువంటి ప్రణయము, ఆ పైన జీలకర్ర బెల్లం అనేది అవుతుందో అది పాజిటివ్ ఎనర్జీని కలిగింపజేస్తూ ఆ ఇరువురి యొక్క మనసులు ఏకమైతాయని చెప్పి మన యొక్క వివాహ క్రతువులో చెప్పడం జరిగింది. అదే క్రతువులో ఇక్కడ చేశారు. ఎప్పుడైతే అమ్మవారిని చూశాడో ఆ పరమేశ్వరులో ఒక్కసారి జలధరింపు వచ్చిందట. అరస్తుకించిత్ ప్రతిలుప్త ధైర్య చంద్రోదయారంభైవాంబురాశి ఉమాముఖే బింబ పలాధరోష్ఠే వ్యాపారయామాస విలోచనాని. అమ్మవారి యొక్క ముఖాన్ని చూసి ఆమె యొక్క అరవిందంలో ఉండేటువంటి ఆ పెదవిని చూడగానే ఆ పెదవి పైన పరమేశ్వరుడి యొక్క చిత్తం పడి వెంటనే ఒక రకమైనటువంటి ఆనందం కలిగించడం వల్ల ఆ అమ్మవారిని తన యొక్క శరీరంలో సగభాగమే ఇచ్చేసి మనందరినీ కూడా కటాక్షించడానికి ఇంత పెద్ద వేదిక పైన చక్కటి కళ్యాణ మహోత్సవాన్ని మనము ఇప్పుడు తిలకిస్తున్నాము. ఇప్పుడు కన్యాదాన కార్యక్రమం ఉంటుంది. పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం సాలంకృత గౌరీ కన్యాదాన మహత్కర్యస్య శ్రీమదాది నారాయణస్య కన్యాపరమిత శక్త్యా ప్రియమాణస్య మహాజనౌక మధ్యే అహంకార పృథివ్యాకాశాద్యాదృణేరారుదేస్మిన్ మహతి బ్రహ్మాండ ఖండయోర్मध्ये శ్రీవరాహ కూర్మానందైరావృతాద్దుష్టజిగ్రతో పరిప్రతిష్ఠితస్య సప్తతి సహస్రయోనిరోన్నతస్య అతలవితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భువర్లోక సువర్లోక మహర్లోక జలలోక తపోలోక సత్యలోకానామథోభాగే మహారాళాయమాన ఫణిరాజరాజశేష సహస్రఫణా ఫణిమండల మండితే వామన కుముదాంజన పుష్పదండ సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టదిగ్ధ శృంగాదండోత్తంభితే అమరామధ్య శోకవతే భోగవతే నయవతే సిద్ధవతే సాధ్యవతే గాంధర్వవతే కాంచే వత్సలగామత్యారి విరాజమాన పురంధర హుదవ హయమనైరుతి వరుణవాయమ్య కుబేర ఈశాన్యాద్యష్ట దిక్పాల పాలితే శక్తి హిమవత్క్ష వింధ్యమారిజాత సప్తకులాజల సంకలితే శృంగమాల్యవత్కిష్కింధరుశ్చ శృంగాఖ్య పంచమహానగ సమధిష్ఠితే సుసురా సర్పిక్షీర శుద్ధోదకాన్నవ పరిహృతే కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సౌవేన సౌరాష్ట్ర మహారాష్ట్ర హిమాలయ నేపాళ కేరళ పాంచాల గౌళ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాట నాట కరాట వరాట వరాట పాండ్య పురీంద్రాంధ్ర హోళ కేరళ కొంకణ కింగణ పానాట బంగాళ దశాన భోజ గురుగాంధార విదేహ విదర్భ బర్బర భాక్రీక కేకయ కోసల కుందల కులాద శూరసేన మత్స్యమద్రవ సైంధవ భాష్యేధ గోత్ర యమన
प्रथम प्राणायाम काले
पर्यन्तं मध्यवर्तनि काले बाल्य कौमार यौवन वार्धक्येषु जाग्रत् स्वप्न सुषुप्ति अवस्थासु मनोवाक्काय कर्मेन्द्रिय ज्ञानेन्द्रिय हृत व्यापारैः संभावितानां त्वक् चक्षुः श्रोत्र जिह्वा आघ्राणानां वाक्पाणि पाद पायूपस्थानां ज्ञानेन्द्रियाणां कर्मेन्द्रियाणां एतेषां प्रेरकस्य मनसः उपकरणैः संबन्धे अतिसति सविकल्पक ज्ञानेभ्यः प्रवृत्त्यैः काम क्रोध लोभ मोह मद मात्सरैः कान्तरैः शत्रुभिः नमः पार्वतीपते కూడా पार्वतीपते हर हर महादेव हर अद्यपूर्वोच्चते कल्याणार्थं मांगल्य गौरी पूजां करिष्ये महागौरीदेव्यै नमः आवाहनात्युपचार पूजैः सम्पूज्य जातवेदसे सुनमामसो मम राज्ये यतो निदः विवेदः परशरति दुर्गाणि विश्वानामे वसुन्धं दुरितात्यग्निः तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्माणेषु जुष्टां देवी गौशरणमहं प्रपद्ये सुतरसि तरसे नमः अग्निर्वं मानयानं यो अस्मात् स्वस्तिभिरति दुर्गाणि विश्वाष्टपृथ्वीर्बहुलान उर्वी भवातो गायतनयाय शय्यो विश्वानि नो दुर्गः जातवेदसिंहुन्ननामादुलितादिपर्षि त्रिवन्मनसा गृहाणो स्वागं बोध्यमिता तनूना भूतनाजितरो सहमानमुग्रमग्निगोः वेमपरमात्सधसहादिति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः रत्रोषिकमेभ्यो अथायेषु सनाच्च होतानं यश्च सत्से माञ्जाग्ने धनुवं विप्रयस्वास्मभ्यञ्जसो भगमायजस्व लोभिर्दुष्टमयजो निषिद्धं दवेन्द्रविष्णोरनुसञ्चरेम नागस्य पृष्ठमभिसंवसानो वैष्णवेन्दो वैहनादयन्ता आर्याय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् ॐ नीललोहिते भवदद्रुत्या सख्यर्यज्यते बन्धेषु बध्यते यम्बगैर्यामहे सुगन्धिं पुष्टिवर्धनम् मारुतमिव बन्धनान् मृत्योर्मुक्षीर्यमामृतात् नमः पार्वतीपतये हर हर महादेव हर ॐ माङ्गल्यं तन्तुनानेन
కూర్చోవాలమ్మా. కేవలం మాంగళ సూత్ర ధారణ ఉంది, ఇంకా అక్షతారోపణ కార్యక్రమం చాలా ఉంటుంది. ఎవరి స్థానంలో వాళ్ళు కూర్చోండి. కపిలావాచనాది మంగళాచార ప్రాప్తం గుర్యాత్ తస్యాయం ప్రయోగః. స్వామివారికి అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఇంత కష్టపడి
మీరందరూ కూడా ఇంత నిశ్శబ్దంగా ఉంటారు అనుకోలే. మేము కూడా చాలా నిశ్శబ్దంగా, అసలు ఎవరు కూడా మాట్లాడతారు. నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎంత గొప్ప భక్తులు అంటే మాట్లాడమన్నా కూడా మాట్లాడుతున్నారండి. చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. చాలా సంతోషకరమైనటువంటి అంశం. అందరం కూడా స్వామివారి యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణం వీక్షించాం. ఇంత కష్టపడి అమ్మవారు తపస్సు చేసి స్వామివారిని పరిణయమాడింది. స్వామివారు కూడా పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం అక్షతారోపణ కార్యక్రమాన్ని చేసుకున్నాము. అక్షతారోపణ అంటే ఏమిటి? తలంబ్రాలు ఓళ్ళ మీద ఒళ్ళు పోసుకోవడం. అలా పోస్తున్నప్పుడట అమ్మవారికి స్వామివారి పైన తలపైన పొయ్యగానే అక్కడ ఒక చిత్రం కనబడ్డదట. ఏమిటా చిత్రం? ఎవరుంటారు తలపైన? గంగమ్మ. తలపైన ఎవరుంటారండి? ఎవరన్నా ఓర్చుకుంటారా అండి? పక్క బండికి అక్కడ తలపైన అమ్మవారు ఉంటే, ఇప్పుడే పెళ్లి చేసుకున్నాక పక్క బండి అమ్మవారు ఉంటే ఓర్చుకుంటారా చెప్పండి? అప్పుడు వెంటనే భయం వేసి అమ్మవారుకు మౌళౌకిన్ను మహేష, స్వామి నీ తలపైన మౌళ ఆ కుప్పలో ఏదో కనబడుతుందని చెప్పి అడిగినట అమ్మవారు. ఆయన ఏం చెప్పిండో తెలుసా? మానిని జలం అన్నాడట. అయ్యో తల్లి, అది కేవలం జలం, నీళ్లు అని చెప్పిండట. గంగాట నీళ్ళే కదా, అక్కడ స్త్రీమూర్తి అని చెప్తున్నాడు, అది జలం అని చెప్పిండట. అప్పుడు అమ్మవారు మళ్ళీ ఏమని అడిగిందంటే, స్వామి జడ కూడా కనబడుతుంది అని చెప్పానట. అమ్మవారు ముఖం కూడా కనబడుతుందని చెప్పి, ఆ స్త్రీ ముఖం కనబడుతుందని చెప్పి అమ్మవారు అన్నదట. అనగానే స్వామివారు ఏమన్నారంటే, జలంలో పద్మం ఉంటుంది, అది పద్మము, అది ముఖం కాదు అన్నాడట. అదేంటిది జడ కూడా కనబడుతుందని చెప్పి మళ్ళీ అమ్మవారు అడిగితే, అది జడ కాదు, ఆ పద్మంలో ఉండే మకరందాన్ని గోలడానికి సమస్త తుమ్మెదలన్నీ కూడా వరుస క్రమంలో వాళ్ళాయి కాబట్టి నీకు జడ వల్ల కనబడుతుంది చెప్పి అన్నాడు. అదే నాకు నేత్రాలు కూడా కనబడుతున్నాయని చెప్పి అమ్మవారు అన్నట. నేత్రములు అంటే చేపలు, అవి నీళ్ళలో చేపలు ఉంటాయి కదా, అందుకే కళ్ళను అమ్మవారు మీనాక్షి కాబట్టి ఆ కళ్ళను చేపలతో పోలుస్తారు. అవి చేపలు అని చెప్పి అన్నాడు. స్తనయుగ్మం కనబడుతుందని చెప్పి అన్నాడు. అవి చెకోర పక్షులు నీటి కొరకు ఎదురు చూసేవి అని చెప్పి అంటూ అన్ని అబద్ధాలు ఆడుతూ అమ్మవారిని మహిమయోన్పై చేసి మోసగిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుడు మనందరినీ రక్షించుగాక. బోలో శంకర భగవానికి, రాజేశ్వర భగవానికి. కన్యాకుమారి ధీమహి ప్రచోదయాత్. ఓం అగ్ని విష్ణుభిస్మనీక దేవైరోర్ణవందంత సమశ్రీదయోనిం రాజినం కృతవంతగో సవిత్రే యజ్ఞన్నయేకమానాయ సాధు సాత్వేతో నయతో హస్తగృహ్యాశ్వినో ప్రవహతా క్రూరథేన గృహాం గచ్చ గృహపత్ని యథాసో ఇక్కడ స్వామివారికి బ్రహ్మగుడి బంధనం జరిగింది. స్వామివారిను అక్కడ పీట పైన కూర్చొని పెడతారు. ఈ లోపల 4 వేదములు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం చదువుతుంది. దుర్గమదే
దుఃఖాయాధాస్తం విపరేతన నవా నవా భవతి జాయమానాభ్యాం కేతుర్షసా మేత్యక్రమ భాగం దేవేభ్యో విదాధాత్యాయంద్రచంద్రమాస్తరతే దీర్ఘమాయోః. స్వామి వాళ్ళకు ఆడిబిడ్డ మంగళార్తండి. ఈశ్వరాయ భీమాశంకర్ రాయ చంద్రవన్నారు. ఒక్క నిమిషం కొంచెం సైడ్ ఇద్దరు అభిరామ్ గారు. స్వామి ఇప్పుడు మాలిక ధారణ అమ్మవారికి స్వామివారికి అమ్మవారు వేస్తారు. ఆ రెండు విషయాల్లో కూడా ఇక్కడ అర్చక స్వాములు చిన్నగా క్రతువు నిర్వహించి ఆ మాలిక బాబు शुभं भवतु लोकाः समस्ताः सुखिनो भवन्तु। हर नमः पार्वतीपतये हर हर महादेव हर राजराजेश्वर भगवान् की जगदम्बा माता की। భక్తమాషలకు ముఖ్యమైనది మీ అందరికీ కూడా దేవాలయ ఉచిత పార్కింగ్ స్థలం వద్ద భక్తులందరూ కూడా రాజరాజేశ్వర స్వామి ఉచిత పార్కింగ్ స్థలంలో చక్కగా దేవస్థానం వారు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళ్యాణ ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి అందరూ కూడా